హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నే ఇదిగో ఇది పంపు ఉంది కదా, మా అమ్మ మా నాన్న వీళ్ళు పొలం దగ్గర నీళ్లు పెట్టడానికి ఇంజన్ లాక్కెళ్తున్నాం అనమాట. ఇది నేను ఇంజన్ లాక్కెళ్తున్నాను, వాళ్ళు ఏమో సెక్షన్ అనమాట, కాళ్ళలో నుండి ఇంజన్కి కనెక్ట్ చేసే సెక్షన్ ట్యూబ్ అనమాట. అది వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది వేరే పొలం దగ్గర నుండి ఇంకో పొలం దగ్గరికి లాక్కెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది, ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలి. అది ఇప్పుడు ఏంటంటే రీజను, మా ఏరియా అంటే మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పొలము ఖచ్చితంగా స్టార్టింగ్ వరి నారుమడి దగ్గర నుండి చివరి తడి వరకు ఆయిల్ ఇంజన్లతోనే పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మా ఊర్లో ఉన్న పొలం ఏంటంటే కాలువకి చివరి ఊరే మా ఊరు అనమాట. అది వర్షాలు పడ్డా పడకపోయినా అంతే. ఇప్పుడు మ్యాక్సిమం పెద్ద పెద్ద కాలువలు, అన్ని కాలువలు ఫుల్గా వదిలిన్నాయి కదా. ఈవెన్ కృష్ణా బేసిన్ కానీ, విజయవాడ బేసిన్, గోదావరి బేసిన్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఫుల్గా వదిలి ఉన్నాయి. ఇంత వదిలినప్పుడు కూడా మా ఊరికి వాటర్ రావు. ఎవరినన్నా ఏముండదు, ఉపయోగం ఏముండదు. అంతా రైతుల ప్రభుత్వం అంటారు కానీ చేసేది ఏముండదు. సో ఇవన్నీ మనకెందుకులే. నేనైతే మార్నింగ్ ఈరోజు 11కి అలా మోటార్ వదిలాను. ఇప్పుడు 2:30 అలా అవుతుంది. ఈ ఎకరం అనమాట ఇది. దీనికి నీళ్ళు పడిపోయినాయి. ఇంక ఇలా గట్లేసేస్తే ఇది నార్మల్గా అయితే ట్రాక్టర్తో వేస్తారు. ఇది క్రేన్తో మట్టితో అవటం వల్ల ఏమైందంటే మట్టి చాలా ఎక్కువగా చేలోకి జారిపోయిందనమాట. దాన్ని అంతా లాగేసుకోవటానికి ఇంకా ఈ కాలువ మొత్తం మొదలుపెట్టాను గట్టి చేయటం. ఈ ఎడ్జెస్లో ఎందుకు ఇలా చేస్తారంటే, మొక్క నాటినప్పుడు ఈ వాటర్ అనేది పద్దాక స్టేబుల్గా ఉండదు కదా. సో మనం మొక్క కూడా ఎడ్జ్ వరకు కరెక్ట్గా పెడతారనమాట. కొంచెం నీట్గా ఉంటుంది. ఏదైనా పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్న ట్రాక్టర్లు ఇవన్నీ ఎడ్జ్ వరకు వెళ్ళవు కాబట్టి కొంచెం ఎత్తు పల్లాలు అవేమీ లేకుండా నీట్గా చేస్తారు. ఒకప్పుడు అంటే ఓన్లీ గట్లు, ఈ గట్టు వరకు నీట్గా బాగు చేసి నిచ్చెన కానీ ఏదన్నా బొత్త కానీ లాగేవాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా దమ్ము, ట్రాక్టర్ పెట్టి దమ్ము చేస్తేనే వరి నాటేసేవాళ్ళు వస్తున్నారు, లేకపోతే రావట్లేదు. మా ఊర్లో వరి నాటేయటానికి వాళ్ళే పీకి వాళ్ళే వేస్తారనమాట. వాళ్ళు అరౌండ్ 5,000 అంటే 5,000 వరకు తీసుకుంటున్నారు. సరే ఎటు నీళ్ళు ఇంజన్ ఆడుతుంది, సరే ఎటు 2-3 అవర్స్ ఇక్కడే చేను దగ్గరే ఉండాలి అని ఇంక ఈ గట్టు పని మొదలుపెట్టాను అనమాట ఈరోజు నేను. సో ఇది మనకి ఈరోజు పని. నార్మల్గా వరి నారు చల్లిన తర్వాత ఒక 30 డేస్కి వస్తుంది. 30 డేస్ లోపు ఒక 6-7 తళ్ళు, ఒక 5-6 తళ్ళు అవసరం అవుతాయి. మా ఊళ్ళో ప్రతి ఒక్కటి ఆయిల్ ఇంజిన్తోనే. ఇప్పుడు ఈ వాటర్ వదలటానికి 400 రూపాయల ఆయిల్ పెట్టి వదిలేయనమాట. కేవలం ఈ ఒక్క తడికే ఇప్పుడు 400 రూపాయలు పెట్టి ఆయిల్ సరిపోయింది. రేపు మళ్ళీ దమ్ము చేసి అతను రేపు వస్తాడు కాబట్టి మళ్ళీ ఒక 200 ఆయిల్ అవుతుంది. ఆ తర్వాత నాటేసిన తర్వాత మళ్ళీ వేయాలి. ఇలా ఓన్లీ పిండి వేసే వరకు మొదటి ఈ వారంలోనే ఒక 1000 రూపాయల ఆయిల్ వరకు అయిపోతుంది ఒక ఎకరానికి. ఇంక ఈ సంవత్సరం మొత్తం మీద 2-3 వేలు అవుతుంది. అదే ఈ గవర్నమెంట్లు మేము రైతు భరోసాలు ఇస్తాం, రైతు బంధువులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం, ఈ స్కీములు ఇస్తాం, ఇలాంటివి కాకుండా రైతుల కాలువలు బాగు చేస్తాం, రైతులకి ఎరువులు ఇస్తాము, లేదా ఇంజన్లు కొంచెం ఫ్రీగా ఇవ్వటం, లేదా వాటి సబ్సిడీ మీద కొంచెం ఎక్కువగా ఇవ్వటం, ఇలాంటి పనికొచ్చే పనులు చేయటం, లేదా పండించిన పంటకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, అలాంటివి చేస్తే యూజ్ అవుతుంది కదా. మీరు ఇచ్చే రైతు భరోసాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, ఎంత చెప్పినా అవి వస్తాయి, అయిపోతాయి. కానీ వ్యవసాయానికి పనికి రావట్లేదు కదా. ఇప్పుడు అదే మీరు ఇప్పుడు కాలువ చివరి ఊరికి ఎప్పుడైతే చివరి వరకు నీళ్ళు అందుతాయో అప్పుడు మొదట్లో వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో మేము అంతే పెడతాం. కానీ మాకు ప్రతి ఒక్కటి ఈ వాటర్ ఈ చివరి ఊరు అవడం వల్ల వాటర్ కూడా ఏంటంటే ఒక్కోసారి నైట్ 2కి, 1కి, 12:30 ఆ టైంలో వెళ్ళి కూడా నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు మా ఏరియా దాటి ఇంకొంచెం కింద ఇంకో కొంచెం ఒక 1000 ఎకరం పొలం ఉంది. వాళ్ళకు ఇప్పుడు మాకు అందిన ఈ మాత్రం నీళ్ళు కూడా కిందకి అందం అనమాట. పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. నదుల నిండా నీళ్ళు ఉన్నా సరే మాకు నీళ్ళు ఉండవు. ఎందుకయ్యా అంటే పైన వాళ్ళు మొత్తం కట్టలు లేవు. నాకు తెలిసి ఒక 30 ఇయర్స్ నుండి ఎలా ఉన్నాయి అవే కట్టలు ఉన్నాయి. ఈలోపు అన్ని గవర్నమెంట్లు మారినాయి. చేసేది ఏమి లేదు, ఎవరేం చేయరు కూడా, అసలు పట్టించుకోరు కూడా. సో మనకి ఈరోజు పని అయితే ఇది. ఇలా గట్లు మొత్తం ఈ గట్టు మొత్తం చేయటమే మన పని. మనం ఇదేదో 5-10 నిమిషాల్లో అయ్యేది కాదు. అరౌండ్ ఒక 2-3 అవర్స్ అలా పడుతుంది. సో ఈ వీడియో ఎంతతో ఆపేస్తున్నాను. రేపు నాటు వేయటం, దమ్ము చేయటం ఈ వీడియోలు మొత్తం అప్లోడ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలా గట్లు నరికేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఈ బొక్క బెరళ్ళు పాములు అనమాట, పాములు కూడా వస్తూ ఉంటాయి, కొన్ని తేళ్ళు వస్తూ ఉంటాయి, నెలకి చిన్న చిన్న గాజు పురుగులు వస్తూ ఉంటాయి.
ఇలా పాములు వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి. సో మనకి ఈ రోజు వాటికి ఈ గట్టు అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ట్రాక్టర్ దమ్ముకు వచ్చినప్పుడు మిగతా చేసుకోవచ్చులే అని ఇంక ఈ రోజుతో ఆపేస్తున్నాను. ఈ రోజుకి వరకు పొలం పని చేయటం అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు.